జై సద్గురు ప్రభు మహారాజుకు జై. మా గురుదేవులైనటువంటి నిర్గుణానంద భూరుగురాములయ్య గారికి జై. మాతా లక్ష్మమ్మ అమ్మగారికి జై. జై జై శ్రీధర శివరామ దీక్షితుల వారికి జై. గురువు శిష్యునికి తప్పక విద్య నేర్పించును, కానీ శిష్యుడు సూక్ష్మ బుద్ధితో గ్రహించాలి, లేకుంటే ఈ యొక్క అచల పరిపూర్ణ బోధ గ్రహించలేడు. కొందరు అంటూ ఉంటారు, మేము ఉపదేశం తీసుకున్న కొత్తలో గురువు గారు మా ఊరు ఎమ్మటెమ్మటే వచ్చి మాకు బోధ చెప్పేవారు, ఇప్పుడు ఎప్పుడో ఒకసారి వస్తూ ఉన్నారు కనుక అందుకే మేము వెనకబడిపోయాము అంటూ గురువు గారి మీదే నింది దొర్లిస్తూ ఉంటారు. కానీ వారికి నేను ఒకటే చెబుతూ ఉన్నాను, కాశీ పోవుటకు మార్గము చూపమంటే కడకల్లా వచ్చి చూపుతారా? సూపర్ కదా. తల్లిదండ్రులు బిడ్డలను ఎల్లప్పుడూ పోషించెదరా? పోషించలేరు కదా, ఎల్లప్పుడూ పోషించలేరు కదా. అట్లాగే తాడి చెట్టు ఎక్కేవానిని ఎంతవరకు పైకి గెంటగలరు అంటే చేతులు అందినంత వరకు పైకి గెంటగలరు, అక్కడి నుంచి ఎక్కాల్సింది తానే. అట్లాగే గురువుగారు ఒక సూచన చేస్తే సశిష్యుడైనటువంటి వాడు సమస్త కార్యములను చక్కదిద్దుకోవాలి, కానీ గురువే ఎందాక సవరిస్తాడు. నూతులో నీళ్లు ఊరవలెని కానీ కురిసిన వర్షపు నీరు ఎంతవరకు ఉంటుంది? కనుక శిష్యుడు విపరీత భావన లేనివాడై గురు భక్తితో శ్రద్ధతో సూక్ష్మ బుద్ధితో గ్రహించవలెను. అట్లా గ్రహిస్తేనే ఈ బోధ అర్థమవుతుంది, ఇందులో నిలవగలుగుతాడు, లేకపోతే ఈ బోధలో నిలవలేడు. దీపమైతే గాలికి ఆరిపోవును, కానీ రత్న దీపము కానీ లేక సూర్యుని యొక్క ప్రకాశము కానీ వాయువు చేత అణిగిపోతుందా అంటే అణిగిపోదు. అదిగో అట్లాగే ఈ యొక్క అచల పరిపూర్ణ బోధ తెలిసిన వారు ఎప్పటికీ భ్రాంతి చెందరు. ఈ యొక్క అచల పరిపూర్ణ బోధ యొక్క ప్రత్యేకత విశిష్టత ఏమిటి అంటే, కొండ నాలుకకు ముందు పెడితే ఉన్న నాలుకే ఊడిపోయినట్లుగా భ్రాంతిరహితము కావాలి అంటే భ్రాంతికి మూలమైన వాడు తానే కనుక, అంటే నేనే కనుక తాను లేకుండా పోయేటటువంటిది ఈ యొక్క అచల పరిపూర్ణ బోధ యొక్క ప్రత్యేకత విశిష్టత. ఎందుకంటే తానున్నంత వరకు తప్పదు జన్మ. శ్రీ దయానంద పొన్నాల రాజయేగేంద్రులు వారి ప్రియ శిష్యుడైనటువంటి శ్రీ పూర్ణానంద కొండమడుగుల వెంకటరెడ్డి నాయని గారు అంటే మా నాన్నగారి గురువు గారు, ఆయన చెప్పాడు, మరణ భీతి చేత మహావాక్యములు భూని బ్రహ్మమే తానంసు పలుకుగాని తానున్నంత వరకు తప్పదు జన్మంబు రాకపోక బాపు రాజయోగి. నేను సస్తానేమో అనేటటువంటి భయముతో నాలుగు మహావాక్యములు, 4 వేదాల్లోంచి వచ్చినటువంటి 4 మహావాక్యములు అంటే అందరికీ తెలిసినటువంటివే. 4 వేదాల్లోంచి 4 మహావాక్యములు ఏవి? అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి బ్రహ్మ, ప్రజ్ఞాన బ్రహ్మ. ఈ 4 మహావాక్యాలను ఏం చెబుతున్నాయి? తానే బ్రహ్మము, బ్రహ్మమే తానని చెబుతూ ఉన్నాయి. ఆ తానున్నంత వరకు తప్పదు జన్మ. కనుక తాను రహితమయ్యేటటువంటిది ఈ యొక్క అచల పరిపూర్ణ బోధ. ఈ జనన మరణాలు ఘోర దుఃఖము నుండి తప్పించుకోవాలి, మాన్పాలి అంటే
అచల పరిపూర్ణ సాంప్రదాయ సద్గురువులను ఆశ్రయించి జనన మరణ భ్రాంతి రహితము కావాలని, ఈ యొక్క జనన మరణ భ్రాంతి రహితము కావాలని కోరుకుంటూ, తెలియనటువంటి వాళ్ళు పెద్దల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై. జై జై శ్రీధర శివరామ దీక్షితులు వారికి జై.